నాకు తెలిసి మీలో చాలా మందికి బంగాళదుంప, చిలగడదుంప, చామదుంప ఇలా రకరకాల దుంపల గురించి తెలిసే ఉంటుంది. కానీ మీలో ఎవరికైనా పొత్తి దుంప గురించి తెలుసా? నాకు తెలిసి మీలో ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ మీరు దీని గురించి తెలుసుకోకపోతే చాలా నష్టపోతారు. ఎందుకంటే పొత్తి దుంపలో ఉండే ఔషధ గుణాలు ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా డజను ఆరోగ్య సమస్యలను నయం చేయడంలో సహాయపడతాయి. ఏంటి, షాక్ అవుతున్నారా? అవును, మీరు విన్నది నిజమే. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పొత్తి దుంప శాస్త్రీయ నామం గ్లోరియోసా సూపర్బా. దీని కంద ఆకులను ఆయుర్వేదంలో వైద్యంలో విరివిగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా కామెర్లతో బాధపడే వాళ్లకి పొత్తి దుంప ఆకులతో చేసిన పేస్ట్ ను గ్లాస్ మజ్జిగలో కలిపి తాగిస్తే కామెర్లు తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా తేలు, పురికొస, జెర్రీ లాంటివి కరిచిన చోట ఈ పొత్తి దుంపతో తీసిన గంధం పూసి నిప్పుతో సెగ కాస్తే మంటతో పాటు నొప్పి నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. ఇక పేనుకొరుకుడుతో బాధపడే వాళ్లు పొత్తి దుంపను మెత్తగా నూరి పేను కొరికిన చోట లేపనం వేయాలి. ఇలా తరచూ చేస్తే ఆ ప్రాంతంలో కొత్త జుట్టు వస్తుంది. ఇంకా చెప్పాలంటే ఎవరికైనా అరికాళ్లు లేదా చేతులు చల్లబడితే పొత్తి దుంప, పసుపు కలిపి నూరిన ముద్దను అరికాళ్లకు, చేతులకు రాస్తే చల్లదనం తగ్గుతుంది. ఇక డిఫ్తీరియాతో బాధపడే వాళ్లు పొత్తి దుంపను వేడి చేసి ముద్దగా చేయాలి. ఈ ముద్దను గొంతుపై లేపనం చేస్తూ ఉంటే డిఫ్తీరియా తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా పొత్తి దుంప ఆకుల రసాన్ని తలకు పట్టించి తర్వాత రోజు తలస్నానం చేయాలి. ఇలా వరుసగా 3 రోజులు చేస్తే తలలో పేలు పోతాయి. ఇక చెవిలో పురుగులతో బాధపడే వాళ్లు పొత్తి దుంపను దంచి తీసిన రసములో త్రికటు చూర్ణం కలపాలి. ఇప్పుడు దీనిని వడగట్టి 2-3 చుక్కలు చెవిలో వేస్తే చెవిలోని పురుగులు, క్రిములు చచ్చిపోతాయి. అలాగే పొత్తి దుంపను ఇప్ప నూనెలో కలిపి పేస్ట్ చేయాలి. దీనిని మైగ్రేన్ తో బాధపడే వాళ్లు నుదుటిపై పట్టీలాగా వేసుకుంటే తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. అయితే ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ కలిగించినప్పటికీ దీనిని ఉపయోగించే ముందు ఆయుర్వేద వైద్యుని సలహా తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటివి ఇంకా ఆయుర్వేదంలో ఎన్నో ఉన్నాయి. నేచర్ క్యూర్ ద్వారా వాటిని మీకు పరిచయం చేసే మా ప్రయత్నం మాత్రం ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. ఒకవేళ మీరు ఈ వీడియో ద్వారా మంచి విషయాన్ని తెలుసుకున్నాము అని ఫీల్ అయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు చేసుకోండి. మీ సపోర్ట్ మాకు మరింత కొత్త సమాచారం అందించడానికి బూస్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ.